అనాథ పిల్లలకు వారు అమ్మఒడి, ట్రాన్స్జెండర్స్కి గుండె ధైర్యం, సెక్స్ వర్కర్స్కి కాళ్ళ మీద నిలబడటానికి ఆత్మవిశ్వాసం, అలాగే కోర్టుకు వచ్చేటటువంటి కక్షిదారులకు అన్నపూర్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు. ప్రస్తుతం మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేయబోతున్నాం. వారెవరో కాదు, మన నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచల గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఆల్ గుడ్ అండి. మేడం మీ బర్త్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టి పెరిగింది అంతా అంటే పుట్టింది వైజాగ్లో అండి. నేను పెరిగింది ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది అంతా ఒంగోలు, ప్రకాశం జిల్లా, అంటే బేసిక్గా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా ఫాదర్ అండ్ మా హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సాహంతోనే ఫర్దర్ స్టడీస్ చేయడం జరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారానే డిగ్రీ చేశాను, ఆ తర్వాత లా చేశాను, ఆ తర్వాత మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారానే LLM కూడా చేశాను. ఇదంతా అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం. మ్యారేజ్ అయిన తర్వాతనే హస్బెండ్ ప్రోత్సాహంతో, ఇటు పేరెంట్స్ ప్రోత్సాహంతో. పేరెంట్స్ ఏం చేసేవారు మేడం? మా ఫాదర్ ఇప్పుడు లేరు, ఆయన స్కూల్ టీచర్ అండి. వైజాగ్లోనే స్కూల్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిపోయారు. అమ్మ అక్కడే వైజాగ్లోనే KGHలో స్టాఫ్ నర్స్గా చేసి తను కూడా రిటైర్ అయిపోయారు అప్పుడు. ఇప్పుడు ఇద్దరు లేరు, బట్ ప్రోత్సాహం అయితే మొత్తం ఫ్యామిలీ అందరి నుంచి కూడా ఈ ప్రోత్సాహం ఉండింది. సార్ ఏం చేసేవారు మేడం? మా హస్బెండ్ ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాలీబాల్ కోచ్ అండి. ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో తను అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు, నా చదువు ఆగిపోయింది అని అంటే అప్పుడు మా నాన్నగారికి కూడా చదువు అంటే చాలా ఇష్టం. బికాస్ హీస్ బీయింగ్ ఏ టీచర్, ఎట్లయినా టీచర్స్ కి ఐదు ఉంటది కదా. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవును, పెళ్లి చేసిన తర్వాత కూడా మా అమ్మాయి చదువుకుంటానంటుంది అనేది ఒకటి ఆయనకి చాలా హ్యాపీనెస్ ఉండేది. సో మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజింగ్ అనమాట, నేను ఎంత చదువుకుంటానంటే అంత చదువుకో అని చెప్పేసి. సో అట్లా మళ్ళీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారానే పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈ లా వైపుకి రావడానికి కారణము అని అంటే మా ఆడపడిచండి. తను అప్పటికే జడ్జిగా కుటుంబంలో ఉన్నారు. తను అప్పటికే జడ్జిగా వర్క్ చేస్తుంది. సో తను అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత తను యాక్చువల్గా చెప్పాలంటే ఈ లా సెట్ అప్లికేషన్ నాకు రిజిస్టర్ పోస్ట్లో పంపించారు. నువ్వు అప్లై చెయ్యి, ఎగ్జామ్ రాయి, లా చదువు అని చెప్పి. అప్పటికైతే ఎలాంటి ఉద్దేశాలు లేవు, చాలా క్యాజువల్గానే లా జాయిన్ అయ్యాను నేను. బట్ చదువుతూ ఉండగా పెరిగిన ఇంట్రెస్ట్ అంటే లా సబ్జెక్టు మనం అంటే రోజువారీ జీవితంలో మనం చూసేవేనండి. లా అంటే ప్రత్యేకంగా కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నది ఏం కాదు. మన ఇద్దరు కొట్లాడుకుంటే అందులో లా ఉంటుంది, ఎవరైనా ఒక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే దానిలో లా ఉంటుంది. అట్లా కాకపోతే మనం రోజువారీ వాటిల్లో అంత పట్టించుకోము, చూస్తే తెలిసేది అర్థమయ్యేది ఏంటంటే ఇదే, మాట మీద నిలబడడం, మాట తప్పడం, అంతే. సో ఎవ్రీథింగ్ ఇస్ లాజికల్ ఇన్ లా, అంతే. మేడం ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చాలా బిజీ అంటే ఉదయం 9 o'clock నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఇక్కడ టైం కేటాయించి వస్తుంది. అంటే టైమింగ్స్ అయిపోయినా కూడా మీరు ఫైల్స్లో అబ్జర్వ్ చేయడం చూస్తూ ఉంటాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి కోర్ట్స్ అన్నీ కూడా వాటి బాగోగులు, డెవలప్మెంట్స్, సమస్యల మీద కూడా మీరు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే జడ్జెస్ కావచ్చు, వాళ్ళ సమస్యలు కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే జిల్లా కోర్టుకు అనుబంధంగా ఉంటుంది మన జిల్లా మిగతా కోర్టులన్నీ. వీటన్నిటికీ ఇంత టైం ఇస్తూ ఇటు సోషల్ సర్వీస్ సైడ్ కూడా మీరు దృష్టిని కేంద్రీకరించారు. అంటే ఎలా సాధ్యమవుతుంది ఇంత బిజీ షెడ్యూల్లో సేవలు అందించడం అనేది? చాలా మందికి టైం ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మీరు ఒక ఇన్స్పిరేషన్గా, అంటే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఒక జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు సేవలు అందిస్తున్నారు. ఎట్లా షెడ్యూల్ ఎట్లా తయారు చేసుకోగలిగారు? ఎట్లా వచ్చేది? అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ముందుగా మనకి ఆ సేవా దృక్పథం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏదన్నా చెయ్యాలనే ఒక తపన మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ టైం తీసుకోగలుగుతాం. టైం మేనేజ్మెంట్ ఇప్పుడు మీ అందరికీ ఉన్న 24 గంటలే నాకు ఉన్నాయి.
నాకేం 24 గంటలు దాటి ఒక్క సెకండ్ కూడా ఎక్కువ లేదు. ప్రధానమంత్రికైనా 24 గంటలే, ఎవరికైనా అదే 24 ముఖ్యమంత్రికైనా, గంటలు. సామాన్యుడు కూడా 24 సో ఆ 24 అవర్స్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాము, వర్క్ బైఫర్కేట్ ఎట్లా చేసుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మనం ఇప్పుడు జనరల్గా తీసుకుంటే అందరికీ మన హెల్త్ కండిషన్స్ ఇప్పుడు ఎవరికి బాగుండట్లేదండి. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఎవరు ఫిట్నెస్ పట్ల ఎవరికి అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఏమన్నా అంటే మీరు ఎందుకు ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదని అడిగామనుకోండి, ఏమంటారు చెప్పండి? ఫస్ట్ ఆన్సర్ వచ్చేది టైం కుదరట్లేదు, టైం దొరకట్లేదు అంట. టైం దొరకట్లేదు అని అంటే ఇప్పుడు మార్నింగ్ మనం 5కో 6కో ఒక టైంకి మనం లేచినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ మనం పిల్లలైతే స్కూల్కో కాలేజ్కో, లేకపోతే పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వేరే అదర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఉద్యోగస్తులు ఒక్కళ్ళే కాదు, రకరకాల వ్యాపకాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ టైంని మనం ఎన్ని చేసినా రేపు ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా వేస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అది అందరికీ తెలిసిన విషయం, కానీ దాని మీద మనం ఫోకస్ చేయట్లేదు. జస్ట్ సింపుల్గా టైం కుదరట్లేదు, చేద్దామంటే టైం అవ్వట్లేదు అని అంటారు. కానీ మన కోసం మనం టైం తీసుకోవాలని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 5 గంటలకు లేచి కొద్దిగా ఫ్రెష్ అయ్యి 5:30 to 6:30 నేను యోగా చేస్తా, లేకపోతే వాకింగ్ చేస్తా, నా హెల్త్ నా చేతిలోనే ఉండాలి, డాక్టర్స్ చేతిలోకి పెట్టే అవసరం రావద్దు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మొదలు పెడితే ఏదైనా చాలా మందికి కూడా ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్. మొదలు పెట్టడానికి రేపు అనుకుంటాం. బట్ వన్స్ వీ స్టార్ట్, తర్వాత అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత మనం మానేయాలన్నా మానేయాలి. అట్లా మనం ఆ టైం మేనేజ్మెంట్ అనేది పోతాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రాత్రి 12-1 గంట వరకు మేము చదువుకుంటానే ఉంటాం. ఎందుకంటే ఇన్ని జడ్జిమెంట్స్, ఆర్డర్స్ ఇవన్నీ ఇవ్వాలి అంటే మేము ముందు చదువుకోండి, రేపు స్టెనోకి డిక్టేషన్ ఇవ్వడం ఉండదు. అంత ఈజీగా జస్ట్ లైక్ దట్ చెప్పేసేవి కాదు కదా. ఎందుకంటే క్రిమినల్ సైడ్ తీసుకుంటే ఒక వ్యక్తి జీవితం మా చేతుల్లో ఉంటుంది. వాటిలో జైలుకి వెళ్ళడమా బయటికి వెళ్ళడమా అనేది, అది జైలుకి పంపించాలి అని అంటే కూడా అతన్ని తప్పు చేసినందుకు అతను శిక్ష అనుభవిస్తాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పు చేసి ఏం చేయలేదు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మైండ్ మీద ఉంటాయి మాకు. సో ఇంత ఆలోచించి చేసుకుంటూ రాత్రి 12-1 గంటకి వరకు పని ఉంటానే ఉంటుంది. బట్ మార్నింగ్ లేచిన తర్వాత అంటే మనం ఒక చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఇది జిల్లా జడ్జిగా కాదు, జిల్లా జడ్జిగా నా పని కేసులు చూడడమే. యాజ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవాధికార సంస్థ అనేది చాలా వైడ్ ప్లాట్ఫామ్ అండి. దాని నుంచి మనం చేయదలుచుకుంటే ఎంతన్నా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఏమన్నా సరిగా లేకపోతే వాళ్ళ హైయర్ అథారిటీస్కి రిపోర్ట్ పెట్టచ్చు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇట్లా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. దాని నుంచి మనం సోషల్ సర్వీసెస్ కూడా, అంటే సర్వీసెస్ కూడా అందరికి అందించవచ్చు. ఇప్పుడు మనకి నాల్సా ఉంది, అంటే సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఆ నాల్సా ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, అంటే మనం ఎవరెవరికి ఎట్లాంటివి చేయొచ్చు అని. ఇప్పుడు బేటీ పడావ్ ఉంది, అంటే అది పిల్లలకి సంబంధించింది. అట్లాగే ఉమెన్కి సంబంధించినవి ఉన్నాయి, ట్రాన్స్జెండర్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్లో ఉంటాయి. అవన్నీ కూడా మనం అక్కడి నుంచి తీసుకొని చేసుకోవచ్చు. సో అలాంటివి చేయాలి అని అంటే ఐ ప్లాన్ ఆల్ దోస్ సర్వీస్ వర్క్స్ ఇన్ బిట్వీన్ 8 to 10 మార్నింగ్. పొద్దున్న ఈ 7:30కి లేచి వెళ్ళి ప్రోగ్రామ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బికాస్ స్కూల్ పిల్లలు మార్నింగ్ 7:30 నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అనుకోండి, ఇప్పుడు పిల్లలకు కూడా చాలా చెప్పాలి మనం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ గురించి కానివ్వండి. ఇప్పుడు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ఇస్తున్నాం స్కూల్స్లో. చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఆ హైజీన్ గురించి తెలియదు, ఎందుకంటే సరైన వాష్రూమ్స్ లేవు. వీళ్ళు పిల్లలు పొద్దున వస్తే స్కూల్కి, సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళు యూరిన్ ఆపేసుకోవడము, లేకపోతే పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఇబ్బందులు వస్తే సరిపడా వాష్రూమ్స్ లేవు. చాలా స్కూల్స్ అధికారులు ఉన్నా కూడా అంత మీరు అన్నట్టు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో మనం ఎవరిని క్వశ్చన్ చేసే ఇది కాదు, ఎవరిని తప్పు పట్టేది కాదు. సో మన వైపు నుంచి మనం ఏం చేయగలం ఈ పిల్లలకి. సో అట్లా ఆలోచించి స్పాన్సర్స్ ద్వారా ఈ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ తీసుకొని ఇప్పటికి దాదాపు 13 స్కూల్స్కి ఇచ్చామండి. ఇంకా
కొన్ని మెషిన్స్ వచ్చున్నాయి మా దగ్గర, అవి ఇచ్చి పిల్లలకి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే ఇది అందరూ మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు పీరియడ్స్ అనగానే ఎవరు మాట్లాడరు బయట. ఈవెన్ ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి కూడా అంటే ఏమవుతుంది అంటారు, ఇప్పుడు స్కూల్లో టీచర్స్కి చెప్తే ఏమంటారో అదొక స్టిగ్మా లాగా అనుకుంటుంది. కానీ ఈ విషయంలో మగపిల్లలకు కూడా కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బికాస్ ప్రతి మగవాడికి కూడా తన లైఫ్లో తల్లి, భార్య, కూతురు, చెల్లి, స్నేహితురాలు అందరూ ఉంటారు. ఇది ఒక అమ్మాయి లైఫ్ సైకిల్లో ఒక భాగం మెన్స్ట్రుయేషన్ అనేది. ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన రోజున వీళ్ళు సపోర్ట్ చేస్తే అమ్మాయిలు కూడా ఒక మంచిగా అంటే హెల్దీగా ఒక హెల్దీ వాతావరణంలో ఉండడానికి ఉంటుంది, అంటే ఫ్రీగా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనము సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఎన్ని చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో, చాలా హై లెవెల్లో చూసేస్తున్నాం మనం. ఎందుకు? ఆ హైజీన్ లోపం వల్ల కూడా చాలా సార్లు అది ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే పిల్లలు చెప్పుకోలేక ఎవరికి చెప్పకుండా దాచుకొని అది రేపు క్యాన్సర్గా మారిపోయాక అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనందరం కూడా పిల్లలకి చెప్పాలి. ఆ ధైర్యం ఇంట్లో మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానీ, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఏదున్నా నాకు చెప్పమ్మా, మనం హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియాల్సిన విషయం. సో ఈ ప్లాట్ఫామ్ మాకు డిఎల్ఎస్ఏ ప్లాట్ఫామ్ నుంచి ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ అన్నిటినీ మేము ఆ స్కీమ్ ప్రకారం ఒక్కొక్కరికి ఎవరికి ఏది చేయొచ్చో అది చేయగలుగుతున్నాం. ఇది మా ఐడియాస్ ఇవి అయితే మాకు సపోర్ట్ అయితే నిజంగా నిజామాబాద్ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఏ ప్రోగ్రామ్కి మాట్లాడినప్పుడు ఇదే చెప్తాను. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇది ఒక మంచి పని, ఈ పని కోసం మనం కూడా కంట్రిబ్యూట్ చేద్దాము, ఇద్దాము అని ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. మా మొదటి ప్రోగ్రాం నుంచి ఈ రోజు వరకు మేము ఏ ప్రోగ్రాం అనుకున్నా కానీ డిఎల్ఎస్ఏ నుంచి ప్రోగ్రాం అంటే అదొక జెన్యూన్ ప్రోగ్రాం, అంటే ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రాం అని నమ్మి ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగాం. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు మేము ఆ ప్రోగ్రామ్ చేసిన రోజు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ప్రోగ్రామ్ చేసిన రోజు మాకు 2 వచ్చాయి. ఆ తర్వాత వారం రోజుల్లో మాకు ఇంకొక 17 మెషిన్స్ స్పాన్సర్స్ వచ్చారండి. సో అంటే ప్రజలకి విషయం తెలియాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలంటే. దీని వెనక ఇంత ఉందా అని చాలా మంది మళ్ళీ మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇట్లా చెయ్యొచ్చా, ఇట్లాంటివి ఒకటి ఉన్నాయా, మెషిన్స్ ఉన్నాయా, ఇవి పిల్లలకి ఇలా హెల్ప్ అవుతాయా అని చెప్పేసి. సో అట్లాగే మన బాల సదన్లో ఆడపిల్లలు ఉన్నారు, ఒక 30 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏదో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, వాళ్ళకి చదువు అయితే ఆల్మోస్ట్ 0 అండి. మేము చెప్పాను కదా మేము అన్ని విజిట్ చేయొచ్చు అని. అలా బాల సదన్ విజిట్ చేస్తున్నప్పుడు మా నోటీస్కి వచ్చింది ఏంటంటే ఆ పిల్లలు కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆర్ఫన్స్, తల్లిదండ్రులు లేరు. మరి వాళ్ళకి చదువు కూడా లేకపోతే రేపు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బతకాలండి? అట్లీస్ట్ మనం మంచి చదువు ప్రొవైడ్ చేస్తే రేపు వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో స్థిరపడేదానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు గవర్నమెంట్ సర్క్యులరే ఒకటి ఉంది, ఒక 25% సీట్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి అని. సో అది తీసుకొని మేము ఇక్కడ 4-5 స్కూల్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. రవి పబ్లిక్ స్కూల్ మేడం అయితే దాదాపు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆమె ఎంతమంది అయితే అంతమంది నేను ఇచ్చేస్తాను మేడం అన్నారు. అట్లాగే మనకి నిర్మల హృదయ స్కూల్, కాకతీయ స్కూల్, వీళ్ళు ముగ్గురు ముందుకొచ్చి మనకి ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అందరికీ తెలిసిందే. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు ఇంతమందికి ఫ్రీగా సీట్లు ఇచ్చి చదివించడం అనేది కూడా చిన్న విషయం కాదు, లక్షలు పెట్టి చదువుకున్నా. అవును. సో అట్లా అలాగే మనకు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళని అందరం విసిరించుకుంటాం. మీరు ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, ఇలా అడుక్కోవడం ఎందుకంటాం మన జంక్షన్స్ దగ్గర. అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినరా, లేకపోతే మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు? అంటే మా దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే మాకు ప్రతి 2 నెలలకు ఒకసారి వీళ్ళకి డ్రై రేషన్ సప్లై ఉంటుందండి. ట్రాన్స్జెండర్స్ కి, సెక్స్ వర్కర్స్ కి, HIV పేషెంట్స్ కి, వీళ్ళందరికీ గవర్నమెంట్ నుంచే వస్తుంది. బట్ మా ద్వారా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి కరెక్ట్ గా అందుతుందా లేదా
ఈ డ్రై రేషన్ వాళ్ళకని అలాట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మేడం? గవర్నమెంట్ స్కీమే సార్ అది. దాని ద్వారా 2 నెలలకు ఒకసారి రేషన్ రిలీజ్ చేస్తారు, బియ్యము పప్పులు వాళ్ళకి కావాల్సినవన్నీ. అది మా ద్వారా సప్లై చేస్తాం, అంటే టు ఎన్ష్యూర్ ద మొత్తం. మేము వచ్చాక ఏం చేసామంటే రేషన్ వాళ్ళకి పంపించేయకుండా వాళ్ళందరినీ ఇక్కడ మన డిఎల్ఎస్ఏకి పిలిచి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టి, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ కనుక్కోవడము, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ హక్కులు ఉన్నాయి, ట్రాన్స్జెండర్స్ కూడా మామూలు మనుషులకు ఉన్నట్లే హక్కులు ఉన్నాయి. అలాగే సెక్స్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మనకి కాన్స్టిట్యూషన్ మనకి ప్రసాదించిన హక్కులు అయితే ఉన్నాయి కదండి, రైట్స్ అందరికీ ఉన్నాయి. అవి చాలా మందికి తెలియదు. సో అవన్నీ చెప్పడము, మెయిన్ ఫోకస్ ఏం చేసామంటే వీళ్ళందరికీ హెల్త్ కండిషన్స్ ఎట్లున్నాయి, మెడికల్ టెస్టులు చేయిద్దామా ఏంటి, అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకుందామని మేము ఇక్కడికి మీటింగ్ పిలిచి వీళ్ళతో మాట్లాడి ఆ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అట్లా 1-2 సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళకి కొంచెం మా మీద నమ్మకం కలిగిన తర్వాత, అంటే వీళ్ళేదో మీటింగ్ పెట్టి 4 మాటలు చెప్పి పంపించేస్తున్నారు అనే ఫీలింగ్ నుంచి, లేదు వీళ్ళకి చెప్పుకుంటే ఏదో ఒకటి మనకి మంచి జరుగుతుంది అనే దానికి ఒక 2-3 మీటింగ్స్ పట్టినాయి మాకు. అప్పుడు వాళ్ళు ఆ మీటింగ్స్లోనే మేము చెప్పాం, మీరు ఇదంతా చేయకండి, మాకు సాధ్యమైనంత వరకు మీరు చేస్తామంటే ఉద్యోగాలు లేకపోతే లోన్స్ ఇప్పించడమో ఏదో ఒకటి మా ప్రయత్నం మేము చేస్తాము అని అంటే, అప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు, ఉద్యోగం చేస్తాము మాకు ఇప్పించండి అని. అట్లాగే కొంతమంది లోన్స్ అవన్నీ అన్నారు. అప్పుడు చిత్రా మిశ్రా మేడం మనకి అడిషనల్ కలెక్టర్, ఆ మేడం కూడా చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరికీ కూడా, దగ్గరుండి లోన్స్ శాంక్షన్ చేయించి వాళ్ళకి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అట్లా కొంతమందికి లోన్స్ ఇచ్చారు. మేమేం చేసామంటే సరే ఉద్యోగం ఇచ్చి చూద్దాం, ఒకళ్ళకి ఇస్తే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇస్తారు అని అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కొంచెం అది జెనెటికల్ డిజార్డర్ కావచ్చు, ఏదో ఒక రీజన్తో వాళ్ళు అట్లా మారిపోయారు. మనం ట్రాఫిక్ జంక్షన్ దగ్గరకు వస్తే అడుక్కుంటే వాళ్ళని వెళ్ళిపోమంటాం, మీరు వెళ్ళిపోండి పని చేసుకొని బతకచ్చు కదా అంటాం. కానీ పని చేసుకొని బతకచ్చు కదా పని ఇస్తామా? ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి నేను చేస్తానంటే ఇస్తామా? ఫస్ట్ వాళ్ళని నమ్మరు మేడం, అంటే కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ మీద. అంటే ఒకరిద్దరు తప్పు చేయడం వల్ల ఆ వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మనలో కూడా అందరూ కరెక్ట్ ఉండరు కదా, అందరూ కరెక్ట్ ఉంటారా? ఉండరు. ప్రతి దగ్గర ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అందరూ 100% పర్ఫెక్ట్ కాదు, మీరు 100% పర్ఫెక్ట్ కాదు, నేను 100% పర్ఫెక్ట్ కాదు. ఎవరికి ఉన్న లోపాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాటిని అధిగమించి వాళ్ళు బ్రతకాలనుకోవడం నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ధైర్యంగా బతుకుతున్నట్టు అండి. ఎవరు పట్టించుకోకపోయినా కానీ అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. సో మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయకపోగా హెల్ప్ చేయట్లేదు, అలాగని వాళ్ళకి ఎక్కడ బతికే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అందుకని ఆ ఉద్దేశంతో మేము అప్పుడు మనకి హానరబుల్ హైకోర్టు నుంచే పర్మిషన్ తీసుకొని ఫస్ట్ ఒక ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇచ్చాం. తర్వాత ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత చాలా మందికి చాలా దగ్గరలో, అంటే అప్పుడు మొదలైంది. ఇంకా ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్ లో. ట్రాఫిక్ కూడా ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా మా దగ్గర ఇంకొక ట్రాన్స్జెండర్ కి ఇచ్చాము. ఇప్పుడు మా దగ్గర 2 ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్నారు. అట్లాగే సెక్స్ వర్కర్స్ వాళ్ళు కూడా అడిగారు, అమ్మ మేము కూడా ఇందులో ఉండలేము, బయటకు వచ్చేస్తాం, ఇప్పటిదాకంటే మాకు ఎవరు మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు, మీరు సాయం చేస్తే మాకు కూడా ఇట్లా ఏమన్నా ఉద్యోగాలు ఇప్పిస్తే మేము కూడా వచ్చేస్తామని అడిగారు వాళ్ళు కూడా. సో అప్పుడు దాని మీద కూడా వర్కౌట్ చేసి ఒక 2 సెక్స్ వర్కర్స్ కి గ్రామ పంచాయతీలో స్వీపర్ పోస్టులు ఇప్పించాం. వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మన లేబర్ ఆఫీసర్ గారు యోహాన్ సార్ ఉన్నారు, ఆయన కూడా చాలా హెల్పింగ్ నేచర్ అండి. ఆయనతో మాట్లాడితే ఆయన కొంతమందికి లేబర్ కార్డ్స్ ఇప్పించారు, లేబర్ ఇన్సూరెన్స్, లేబర్ కార్డ్స్. సో వాళ్ళు లేబర్ వర్క్ చేసుకుంటున్నారు. అట్లాగే మొన్న దాదాపు ఒక 30 మంది సెక్స్ వర్కర్స్కి మేము ఫ్రీగా టైలరింగ్ కోర్సు స్టార్ట్ చేయించాం, 3 నెలలు టైలరింగ్ కోర్సు. అయితే అందులో అందరూ వెళ్ళిపోయారు, ఒక 6 మాత్రం సిన్సియర్గా నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ కోర్స్ పూర్తయింది. అందుకని ఎల్లుండి వాళ్ళకి దాతల సహకారంతో వాళ్ళకి 6 కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి రెడీ చేసాం. ఎందుకంటే మనం కోర్స్ నేర్పించి వదిలేస్తే వాళ్ళకి ఆదాయం ఎట్లా ఉంటుంది, ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి. అదే మనం కుట్టు మిషన్ కూడా ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోతారు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా అంటే రెస్పెక్ట్ఫుల్ గా బతకడానికి అవకాశం ఉంటది. కాబట్టి అట్లా సెక్స్ వర్కర్స్ పిల్లలు ఎవరైనా ఉంటే
ఉద్యోగాలు నోటిఫికేషన్స్ పడినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంటాము, నోటిఫికేషన్స్ పడ్డాయి పెట్టుకోండి, ఉద్యోగాలు వస్తే చేసుకోవచ్చు అట్లా. సో అట్లా మాకు తోచినంత వరకు అంటే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం చేయగలిగే అవకాశం ఉంది. సపోర్ట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ కమిషనర్ గారు కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మేము చేస్తున్న ప్రతి పనికి, ఇంకా జనరల్ పబ్లిక్, జనరల్గా ఉండే పబ్లిక్ కూడా అందరూ ముందుకొచ్చి మాకు తలా ఒక చెయ్యి వేసి సాయం చేస్తున్నారు ఏదన్నా కావాలంటే. లేకపోతే ఇప్పుడు 6 మెషిన్లు ఇవ్వాలంటే మేము ఇవ్వలేము కదా. అట్లాగే మీరు అడిగారు, భాగస్వాములను చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తే కొంతమందికి చెయ్యాలని ఉన్నా ఎలా చెయ్యాలో తెలియకపోవచ్చు, అంటే టైం కూడా ఉండదు వాళ్ళకి ఆలోచించడానికి. అంత ఇప్పుడు మేము కోర్టులో ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నాం. కక్షిదారులు వచ్చే కక్షిదారులు ఎవరైతే ఉంటారో చాలా దూరం నుంచి వస్తారని. ఒక్కొక్కసారి కోర్టులో పని 1 గంటలో అయిపోతుంది, వెళ్ళిపోతాం అనుకొని వస్తారు. అది గంట పట్టచ్చు, 4 గంటలు పట్టచ్చు, లేదా సాయంత్రం వరకు ఉండాల్సి రావచ్చు. వీళ్ళు వెంటనే వెళ్ళిపోతామని ఊరికే ఛార్జీ డబ్బులు మాత్రమే తీసుకొని వస్తారు కొన్నిసార్లు. అంటే వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఇక్కడ సాయంత్రం దాకా ఉండిపోవాలంటే, మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఒక 4 మనుషులకి ఎంత అవుతుంది చెప్పండి? మినిమం ఒక 1000 రూపీస్. ఈ తెచ్చుకున్న డబ్బులు భోజనం చేస్తే తిరిగి ఊరికి వెళ్ళడం ఎట్లా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఆ డబ్బులు ఊరికే పెట్టుకుంటే మధ్యాహ్నం తిండి లేకుండా అలా ఉండిపోతారు. అట్లా కొంతమందిని చూసిన తర్వాత అనిపించింది, సరే అట్లీస్ట్ వారంలో 1 పూట, ఎందుకంటే సోమవారం ఎక్కువ వర్క్ ఉంటుందండి, కోర్టుకి ఎక్కువ మంది వస్తారు మిగతా రోజులతో పోల్చుకుంటే. అందుకని సోమవారం ఎంచుకున్నాం మేము. సరే మనం కనీసం ఒక 100 మంది కన్నా భోజనం పెట్టగలిగితే బాగుంటుంది అని మొదలు పెట్టిన రోజు ఫస్ట్ కంట్రిబ్యూషన్ నేనే ఇచ్చి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మా స్టాఫ్, ఆఫీసర్స్ చాలా మంది వరుసగా ముందుకు వచ్చారు. ఎన్ని రోజులు చేయగలమో అనుకున్నాం, కానీ సక్సెస్ఫుల్గా లాస్ట్ జూన్ 1st వీక్లోనే మొదలు పెట్టామండి. ఇప్పటికే ఆల్మోస్ట్ 8 నెలలు పైన అవుతుంది. 8 నెలల్లో నిరంతరాయంగా మేము అన్నదానం చేయగలుగుతున్నామంటే దాతలే అందరూ. అంటే ప్రతి వారం, అంటే నెక్స్ట్ వీక్కి ఎవరు స్పాన్సర్ లేరే, నెక్స్ట్ సోమవారం ఎట్లా భోజనం అని అనుకునే టైంకి ఎవరో ఒకళ్ళు అటు వెళ్తే, మేడం మేము కూడా ఇవ్వచ్చా అని అడుగుతారు. అన్నదానం దగ్గర అడుగుతారండి. ఆ మధ్యాహ్నం ఆ భోజనం పెట్టేటప్పుడే మేము అనుకుంటుంటాం, నెక్స్ట్ వీక్ ఎవరో మేడం ఎవరు లేరు అని అనుకునేటప్పటికే ఒక 5 నిమిషాలు ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, మేడం మేము చేయొచ్చా, మేము కూడా చేయొచ్చా, మాకు అవకాశం ఉంటుందా అని. సో అది కూడా మేము ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది మంచి పనేనా, రేపు ఎవరో ఒకళ్ళు ఈ అన్నదానం వీళ్ళు ఊరికే చేస్తున్నారా, దీనిలో వీళ్ళకి ఏముందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజుల్లో మంచి కంటే చెడు క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ. అందుకని మేము చేసేది ఏంటంటే, ఈ అన్నదానంకి 5000 అమౌంట్, అది క్యాంటీన్ అతనికి మేము ఆర్డర్ ఇచ్చేస్తాం. సో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి క్యాంటీన్ అతని నెంబర్ ఇచ్చేస్తామండి. వాళ్ళు డైరెక్ట్గా క్యాంటీన్ అతనికే అమౌంట్ వెళ్ళిపోతుంది. డబ్బులు కూడా మనం అసలు ఎక్కడ ఒక్క పైసా ఎవరి దగ్గర వచ్చేదే లేదు. కాకపోతే దాతలు ఎవరు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఏ నెంబర్కి ఫోన్ పే చేశారు అనేది మాత్రం మేము రిజిస్టర్ చేస్తాం. సో రేపు ఎవరైనా అడిగితే కూడా చెప్పడానికి, అంటే ప్రతి దానికి లెక్క ఉంటుందండి. ఏ పని చేసినా ప్రతి పైసాకి మేము లెక్క చెప్పగలిగే పొజిషన్లోనే ఉన్నాం. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నా ఎక్కడో ఎవరన్నా ఒకటి చిన్న పాయింట్ లేవనెత్తారనుకోండి, ఇదంతా వెళ్ళిపోతుంది, చేసిన మంచి అంతా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతారు. సో అందుకని ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొనే చేస్తాం. ఈరోజు సోమవారం అంటే ఆ అన్నదానం ఉంటుంది కాబట్టి, అంటే ఫ్రీ హ్యాండెడ్గా కోర్టుకు వచ్చే క్లయింట్స్ అంటే కొంతమందికి రెగ్యులర్గా వాయిదాలు వస్తుంటాయి, అట్లా వచ్చే వాళ్ళు ఉంటారు. సోమవారం సెలవు వస్తే తప్పితే ఆల్మోస్ట్ ఎవ్రీ మండే మేము ఖచ్చితంగా పెడతామండి. అండ్ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే ఇక్కడికి నిజామాబాద్ వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారా, లేకపోతే ఇంతకుముందు మీరు ఎక్కడైతే వర్క్ చేసారో అక్కడ కూడా ఇలాగే సోషల్ సర్వీసెస్ ఉన్నాయా మేడం? అంటే సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ నేను నిజామాబాద్ వచ్చిన తర్వాత, అంటే జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్లస్ చైర్మన్గా నాకు ఇక్కడే ఫస్ట్ పోస్టింగ్. ముందు చేసింది నేను అదనపు న్యాయమూర్తిగానే, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగానే చేశాను. అయితే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ శ్రీకారం చుట్టిందంటే నా ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్లోనే. అప్పటికి అసలు నాకు పెద్దగా అంటే పబ్లిక్తో మాట్లాడడం కూడా రాదు.
అయితే అప్పుడు మా పీడీజే సార్ ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు, గోపాలకృష్ణమూర్తి గారు అని. అంటే చాలా మంచి వ్యక్తి అండి, మంచిగా గైడ్ చేశారు. అంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసరు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొచ్చు, అంటే మన పరిధి దాటకుండా మనం నలుగురికి ఎట్లా సహాయం చేయొచ్చు, లేదు ఎవరితో అయినా ఎలా సహాయం చేయించవచ్చు, ఒకళ్ళకి ఏదన్నా కష్టం ఉంది అంటే దాన్ని మనం ఎలా అడ్రస్ చేయొచ్చు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఈ కలిసి పని చేసే తత్వం అనేది, అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకొని పని చేయడం అనేది నేను సార్ దగ్గర అట్లాంటివి చాలా నేర్చుకున్నాను ఫస్ట్ పోస్టింగ్లో. అట్లాగే ఇప్పుడు కూడా ఉన్నారు పిపి రమణారెడ్డి గారు అక్కడే ఆదిలాబాద్లోనే. ఆయన అప్పుడు మెంబర్ అన్నమాట లీగల్ సర్వీసెస్. సో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే ఆయన ఉండి మాట్లాడండి మేడం, మీరు చెప్తా ఉంటే అదే తెలుస్తుంది మీకు, నెమ్మదిగా అలవాటు అవుతుంది అని చెప్పేసి అట్లా. సో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అప్పుడు బాగా చేసామండి. ఆ చేసేటప్పటికే కొంచెం కొంచెం అవగాహన వచ్చింది అసలు ఏంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అంటే ఏంటి, మనం ఏం చెయ్యొచ్చు అనేది. ఆ తర్వాత ఇంకెక్కడ నాకు అవకాశం రాలేదు. అంటే తర్వాత నేను సిటీలో పనిచేశాను కాబట్టి, సిటీ అంటే మీకు తెలిసింది అక్కడ వర్క్ లోడ్ అంతా వేరే ఉంటుంది. సో తిరిగి మళ్ళీ నిజామాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిఎల్ఎస్ఏ చైర్మన్గా మాకు పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది వర్క్ చేయడానికి. జిల్లా జడ్జిగా చేయలేకపోవచ్చు కానీ చైర్మన్ లీగల్ సర్వీసెస్ అథారిటీగా చాలా చేయొచ్చు. సో అది అవకాశంగా తీసుకొని మాక్సిమం మళ్ళీ నాల్సా స్కీమ్స్ ప్రకారమే, ఆ స్కీమ్స్ ప్రకారం ఎవరెవరికి ఎట్లాంటివి సేవలు అందించవచ్చు అనేది చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ నిజామాబాద్లో ఏవైతే అనాథ పిల్లలకు సంబంధించి కానీ, ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్కర్స్కి చేయూతనిచ్చి వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని పెంచి నిలబెట్టడం కానీ, ఈ కక్షిదారులకు అన్నదానం చేయించి అన్నపూర్ణలాగా నిలబడ్డారు. అంటే మీ కుటుంబ సభ్యులకు తెలుసా మేడం మీ కార్యక్రమం, ఇక్కడ మీరు చేసినటువంటి కార్యక్రమం ఎలా ఫీల్ అవుతుంటారు, రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? తెలుసు, దే ఆబ్వియస్లీ దే ఫీల్ హ్యాపీ కదండి. అని అంటే ఈ ట్రైట్స్ అన్ని నాకు మా నాన్నగారి నుంచి వచ్చాయని చెప్పాలండి. నాన్న చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అంటే చిన్నప్పుడు మేము విన్నది ఏంటంటే, ఒకసారి నాన్న చిన్నగా ఉన్నప్పుడే బయటికి ఎక్కడికో వెళ్ళి తిరిగి ఉట్టి ప్యాంటుతోనే వచ్చాడు, షర్ట్ లేకుండా. ఏం చేసావురా, షర్ట్ ఏమైందని ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళు అడిగితే, రోడ్డు పక్కన ఒక తాత పడుకొని ఉన్నాడు, చలేసి వణుకుతుంటే ఆ తాతకు కప్పేసి వచ్చాను, షర్ట్ తీసేసి అని చెప్పారంట నాన్న. సో అంటే నేచర్ ఆఫ్ మై ఫాదర్ చెప్తున్నాను. చాలా హెల్పింగ్ అండి, చాలా హెల్పింగ్. అంటే ఇంటికి ఎవరైనా సరే ఆయన సహాయం కోరి వస్తే నో అని చెప్పింది అయితే చూడలేదు. నాకు చిన్నప్పుడు అంటే మామూలుగా మాటల్లో ఆయన ఒక మాట చెప్పారు, ఎవరైనా మన దగ్గరికి సహాయం కోరి వచ్చారు అని అంటే దేవుడు ఆ సహాయం మన వల్ల అవ్వాలనే వాళ్ళని మన దగ్గరికి పంపించారు. లేకపోతే మన చుట్టూ కూడా ఇంతమంది ఉన్నప్పుడు అందరినీ కాదని మన దగ్గరికి ఎందుకు వచ్చారు? సో ఆ పని, ఆ సహాయం ఏదైతే ఉందో అది నీ వల్ల అవ్వాలని ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు. కాబట్టి చేతనైతే సహాయం చెయ్యమ్మా, లేకపోతే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఇంకా అలా మైండ్లో ఉండిపోయింది. ఇంకా నాన్న చేసే చారిటీ కానీ ఇవన్నీ కూడా అట్లా చూస్తూ పెరిగాం కాబట్టి మేబీ అదే అంటారు కదా, రక్తంలో ఉంటది అని, బై జీన్స్ వచ్చిందన్నమాట. బై జీన్స్ అట్లా సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ కాబట్టి, అవును, వాళ్ళ ఆలోచన విధానంలో మీరు పుట్టి పెరిగారు కాబట్టి అవన్నీ వచ్చేసినాయి. ఖచ్చితంగా అది నాన్న నుంచి వచ్చిన ట్రైట్స్ ఏనండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. దే విల్ ఫీల్ హ్యాపీ. మేడం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన సొసైటీలో మెయిన్ ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి మద్యపానం, మాదక ద్రవ్యాలకి యువకులు బాగా బలైపోతున్నారు. వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు యువకులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న జనాలకి? మెసేజ్ అంటే ఇప్పుడు మనం మెసేజ్ ఇచ్చినా తీసుకున్న పరిస్థితుల్లో సొసైటీ లేదండి, నిజంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, నేను ఇక్కడ తల్లిదండ్రులకే చెప్తాం అనుకుంటాను. ఎప్పుడైనా సరే నేను ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా నేను అదే చెప్తాను, తల్లిదండ్రులకు చెప్తాను. మన పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన పిల్లలుగా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంటుంది. ఏదైనా మొదటి ఇంట్లోంచే స్టార్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఇంతకు ముందు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయండి? లేవు. ఇప్పుడు స్టార్ట్ అయిన వీధికి ఒక ఓల్డేజ్ హోమ్. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకు? ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే మన పిల్లలకు కూడా విలువలు
అనేది తెలిసాయి, మోరల్స్ అనేవి పెద్దలతో ఎలా ఉండాలి, పిల్లలు చిన్న వాళ్ళతో ఎలా ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎవరితో ఎట్లా మెలగాలి, నీతి కథలు చెప్పేవాళ్ళు, రామాయణ మహాభారతాలు చెప్పేవాళ్ళు. అవన్నీ పెరిగితే అంటే తల్లిదండ్రులు బయటికి వెళ్తే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తే కూడా చూసుకోవడానికి రాగానే మొహం కాలు చేతులు కడిగించి ఒక గ్లాస్ పాలు కలిపించడానికి ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఉన్నారన్న ధైర్యం తల్లిదండ్రులకు ఉండేది. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి అంతగా నచ్చట్లేదు, తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడో పెడుతున్నాం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఎక్కువైపోయినాయి. సో మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్కళ్ళే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి ఏంటండి సేఫ్టీ? మనం ఏ విధమైన సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నాం? అదొకటి. ఫైనాన్షియల్గా ఇప్పుడు అందరూ కొంచెం మంచిగానే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. వాళ్ళు కొంతమంది అనుకునేది ఏంటంటే పిల్లలు వాళ్ళకి అడిగినవి కొనిస్తే చాలు, మనం పిల్లల్ని చాలా బాగా చూసినట్టు. అంటే అంత ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని, మనం ప్రేమించడం అనేది వాళ్ళకి ఎట్లా చెప్పాలి అని అంటే, వాడు 15 లక్షలు బైక్ అడిగినా కొనిస్తున్నాం, ₹1,00,000 ఫోన్ అడిగినా కొనిస్తున్నాం. కానీ అవి కొనివ్వడం కూడా కమర్షియల్ అయిపోయింది. లేదు అంటే సరే వాడికి ఆ ట్యాబ్ కొనిచ్చేస్తే నన్ను కొద్ది రోజులు విసిగించడం. వాడి అంటే ఆ ఫోన్లో వాటిలో ఏం చూస్తున్నారు పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంది, ఎలాంటి వాళ్ళతో మూవ్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడన్నా మనం ఇంటికి పిలిచి వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలవండి, ఒక స్లీప్ ఓవర్ లాంటివి చేయించండి. సో దట్ విల్ కమ్ టు నో వాళ్ళు ఎట్లాంటి ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు చెడిపోతారు అని అంటే ఏమో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అందరు మంచోళ్ళు ఉండొచ్చు, ఒక్కడే ఉంటాడు, ఏరా ఈ సిగరెట్ తాగోలా, ఒకసారి తాగి చూడు బాగుంటుంది, అమ్మా నాన్నకి చెప్పేది ఏంట్రా, వాళ్ళకి భయపడతావా, ఇట్లాంటివి జనరల్గా జరుగుతుంటాయి. సో పిల్లలు కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒకటి, మనకి ఏదైనా సరే యూట్యూబ్ కానివ్వండి, ఫ్రీ వైఫై వల్ల ఏమేమి యాప్స్ వస్తున్నాయో, ఎట్లాంటి వీడియోలో చూసినవి ఇప్పుడు బయట ట్రై చేయాలనుకుంటున్నారు పిల్లలు. సో అట్లాంటివన్నీ అలవాటు పడకుండా ఉండాలంటే పేరెంట్స్గా మనం పిల్లల కోసం ఖచ్చితంగా కొంత టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. రోజు సాయంత్రం 1 గంట వాళ్ళతో అందరూ ఫోన్లు పక్కన పడేసి, ఇప్పుడు చూడండి అంటే వీడియోస్ లేకపోతే ఏదో మామూలుగా మనకి సెటైరికల్గా కొన్ని జోక్స్ అట్లాంటివి వస్తుంటాయి. ఇంట్లో ఉంటే తలా ఒక ఫోన్ పట్టుకొని అందరూ కూర్చుంటారు. బట్ అది యాక్చువల్ సిచ్యువేషన్. ఈ రోజు ఇంతకుముందు ఈ ఫోన్లన్నీ లేనప్పుడు అందరం హ్యాపీగా ఆ బాల్కనీలోనో హాల్లోనో మెట్ల మీద కూర్చొని అందరు కబుర్లు చెప్పుకునే వాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఎంతమంది ఇప్పుడు కలిసి భోజనం చేస్తున్నారు చెప్పండి? ఎవరికి వీలైనప్పుడు అంతే. అంటే అందరు ఆఫీసులకి వెళ్తారు. ఇప్పుడు మేము మార్నింగే మా హస్బెండ్ వెళ్ళిపోయేవాళ్ళు, నేను వెళ్ళిపోతాను, పిల్లలు కాలేజీలకు వెళ్తారు. బట్ ఐ మేడ్ ఇట్ ష్యూర్ డిన్నర్ మాత్రం అందరం కలిసే చేయాలి ఖచ్చితంగా. తినేటప్పుడు టీవీ పెట్టకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. తినేటప్పుడు నో టీవీ. టీవీ చూస్తూ తింటే మనం ఏం తింటున్నామో తెలిసి అందరూ టీవీ చూస్తారు. ఇంకా కలిసి తినేదానికి అంత ఉపయోగం కూడా ఏమి ఉండదు. సో అన్నీ అక్కడ పెట్టుకొని అందరం కలిసి భోజనం చేస్తే కనీసం ఆ తింటున్న దాని రుచి అన్నా మనకు తెలుస్తుంది. సో నో టీవీ వైల్ ఈటింగ్, నో టీవీ. డిన్నర్కి మాత్రం ఖచ్చితంగా ఎవరికన్నా ఏదన్నా బయట ఏదన్నా పార్టీ లాంటిది ఉంటేనో లేకపోతే అట్లా ఉంటే తప్పితే, సో ఎవరన్నా ఒక అరగంట లేటుగా వస్తామంటే అరగంట వెయిట్ చేసి వచ్చిన తర్వాతే అందరం తినేవాళ్ళు. అది అట్లా మనం పిల్లల్ని మానిటర్ చేసుకోవాలండి. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా మనం చెప్పాల్సిందంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్. మన మగపిల్లల్ని అదేముందిరా ఆడపిల్ల దాని అలా పడుంటదంటే వాడు బయటికి వెళ్ళి మిగతా ఆడపిల్లల్ని కూడా అలాగే చూస్తాడు. ఈ రోజు మనం ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు లేకపోతే ఈ మిస్బిహేవియర్ లాంటివి చూస్తున్నామంటే వాడికి మనం ఇంట్లో చెప్పాలి కదా. తల్లిని చెల్లిని గౌరవించడం మనం నేర్పిస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బయట ఆడపిల్లను కూడా అంతే రెస్పెక్ట్ చేస్తాడు. మనం ఇంట్లోనే మనమే మన కూతుర్ని కొట్టి తిడితే వాడు ఓకే ఆడపిల్ల అంటే ఇంతే, ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని అంటాడు. అలాగే డ్రగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లల్ని మానిటర్ చేసుకుంటే వాళ్ళకి మనం అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు అన్నీ షేర్ చేసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నా అంటే మనం రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చండి, కానీ వాళ్ళని బందికానాల్లో పెట్టినట్టు పెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కాస్త ఫ్రీడమ్ దొరికినా బయటికి వెళ్ళిపోయి అంటే ఆ రంగుల ప్రపంచంలోకి ఒకసారి బయటకు వస్తే ఎట్లుంటుంది చెప్పండి పిల్లలకి. అది ట్రై చేయాలి, ఇది ట్రై చేయాలి, అది చూడాలి, ఇది చూడాలి అని. సో ఫైనాన్షియల్గా అంత
మా పరిస్థితులు లేవనుకోండి ఏం చేస్తాడు, ఆ ఫైనాన్సెస్ కూడా వాడు ఇంకెలాగా అవును. గెయిన్ చేయాలో చూస్తాడు. అవును. ఈ బండ్లు దొంగిలించడం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అవును. బండ్లు దొంగిలిస్తున్నాము, లేకపోతే సైకిల్స్ దొంగిలి, మోటార్ సైకిల్స్ తీసుకెళ్ళిపోవడం, అవును. ఇవన్నీ కూడా వాళ్ళని పట్టుకొని మేము కౌన్సిలింగ్ చేస్తే అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా డాడీ డబ్బులు ఇవ్వలే, అందుకని బండి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ చెప్పారు బండ్లు అమ్మేసి దొంగతనం చేసి బండ్లు అమ్మేస్తే ఆ డబ్బులు పెట్టి మొబైల్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా చెయ్యొచ్చు అనేది. సో అవన్నీ తల్లిదండ్రులు నోటీస్ చేయాలండి. మానసికంగా కానీ ఫిజికల్గా కానీ కూడా ఆడపిల్లలందరూ కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. మేము అందుకే ఆడపిల్లలకు కూడా మేము ఒక 14,000 మందికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ ఇప్పించాం. టైక్వాండో మనోజ్ గారు సహకారంతో టైక్వాండో శిక్షణ ఇప్పించాం. ఒక నెల రోజుల్లో 14,000 మందికి ఇప్పించామండి. అమ్మాయిలు అంటే పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్న లేడీ కానిస్టేబుల్స్, బీట్ కానిస్టేబుల్స్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, ఇట్లా అందరికి ఇప్పించాం. వాళ్ళందరితో ఒకేసారి అంటే ఇంతమందికి ఇప్పించినప్పుడు ఎందుకు మనం ప్రదర్శన చేయకూడదు అన్నట్టుగా చేస్తే దానికి మన జీజీ గ్రౌండ్స్ లో 11,700 మంది తోటి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డ్ అయింది ఫస్ట్ ప్రోగ్రామ్ అంతమంది అమ్మాయిలతోటి అని. సో ఈ రోజు అమ్మాయిలందరూ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇప్పటికే వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మేము పీఈటీస్ కూడా ట్రైన్ అప్ చేసాం. ప్రతి స్కూల్ పీఈటీ రెగ్యులర్ గా పిల్లలందరికీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి చెప్పిస్తానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. మనకి ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కనీసం ఇంకొక వ్యక్తి నుంచి మనకి సహాయం అందే వరకైనా మనల్ని మనం కాపాడుకునే పరిస్థితుల్లో ఉండాలి. సో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి అందరికీ అవసరమే. అది అమ్మాయిలనే కాదు, స్కూల్ పిల్లలే కాదు, కాలేజ్ వాళ్ళే కాదు, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరికైనా సరే అది రావాలి. దానివల్ల ఏంటంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, ఎక్కడికి వెళ్ళినా నన్ను నేను కాపాడుకోగలను, నా పని నేను ధైర్యంగా చేసుకొని రాగలను అనే ఒక నమ్మకం కూడా మన యాక్టివిటీస్ని కానివ్వండి, మనం చేసే పనుల మీద శ్రద్ధ కానివ్వండి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా అన్ని విధాలుగా కూడా మహిళ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అది మీరు చేసే కార్యక్రమాలలో మీకు భగవంతుని సహకారం ఆశీస్సులు ఉండాలని, మీరు ఇలాగే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు విధుల్లో కూడా మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఛానల్ 18 తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మాకు సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎప్పుడూ ఒక విషయం కూడా చెప్తానండి, మేము ఏదన్నా ఒక పని చేస్తే మేము చెప్తే 10 మందికే తెలుస్తుంది, కానీ మీ మీడియా వాళ్ళు చెప్తే ప్రపంచమంతా తెలుస్తుంది అని. అంటే అలా తెలియజెప్పడం మనకు ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఏమన్నా మంచి కార్యక్రమాలు లేకపోతే ఒక బెనిఫిషియల్ ప్రోగ్రామ్స్ మనం పబ్లిక్కి తెలిసేలాగా చెప్తే అది చూసి ఇంకో 10 మంది ఉన్నా కనీసం ముందుకు వస్తారు కదా. ఎవరో అక్కడొకళ్ళు ముందుకు వచ్చి ఓకే ఇట్లాంటిది కూడా చేయొచ్చు. ఇప్పుడు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయండి, అవి ఉంటాయని కానీ అవి ఇట్లా పనికొస్తాయని కానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఎక్కడికక్కడ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ విధంగా మనం అమ్మాయిలకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. ఓకే, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వీ కెన్ మీట్ దట్ ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ వచ్చినా నాకేం ఇబ్బంది లేదు, మా స్కూల్లో నాకు ఇది అవైలబుల్ ఉంది, మా కాలేజ్లో నాకు ఇది అవైలబుల్, మా ఆఫీస్లో నాకు ఇది అవైలబుల్ ఉంది అనేసి ధైర్యంగా ఉండగలుగుతారు. సో అట్లా మేము చెప్పదలసింది 10 మందికి తెలియజెప్పేలాగా చేస్తే కనీసం ఎక్కడో ఒకళ్ళు ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తారు అని. అందుకోసం కాబట్టి మీ మీడియా మిత్రులందరికీ నేను మా మీడియా సోదరులనే అంటాను, ప్రతిసారి చెప్తాను, మేము చేస్తే 10 మందికే తెలుస్తుంది, మీరు చెప్తే ప్రపంచం అంతా తెలుస్తుంది. కాబట్టి మేము చేసే పనులు నలుగురికి రీచ్ అవడంలో కూడా మీ వంతు చాలా ఉందండి. సో దానికి కూడా నేను ఎప్పుడు మీకు ధన్యవాదాలు చెప్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.